ఈ కరోనా టైంలో దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి దీవించి క్షేమంగా సురక్షితంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆరోగ్యంగా ఉంచినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవా, ఇదిగో ఈ భయంకరమైన దినాల్లో అయ్యా ఎందుకు పనికిరాని మమ్మల్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు కదా అయ్యా. పనికిరాని మమ్మల్ని ప్రభా అయ్యా నువ్వు ప్రభా ఎంత కంటికి రెప్పలా కాపాడుతున్న దేవుడు కదా ప్రభా. అయ్యా మీకేమిచ్చినా మీరు మేము తెచ్చలేమయ్యా. ఇదిగో మా విరిగి నలిగిన హృదయంతో నిన్ను ఆరాధించే వారంగా, నిన్ను సేవించే వారంగా, నిన్ను స్తుతించే వారంగా, నిన్ను గణపరిచే వారంగా, నీ నామమును హెచ్చించే వారంగా మేము ఉన్నట్లుగా సహాయం చేయమని అందరము నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మీరు ఏ స్థలాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడని మర్చిపోవద్దు. దేవుడు మీతో ఉన్నాడని, మీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడని, మీ ఆరాధన అందుకునే దేవుడని జ్ఞాపకం ఉంచుకుంటూ ఆరాధన చేద్దాం. మనం ఆరాధన చేసేది మనుషుల కోసం కాదు, మనం ఆరాధన చేసేది ఎవరో చూస్తారని కాదు, కానీ అయ్యా నీ సన్నిధిలో నేనున్నానయ్యా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ శక్తితో నన్ను నింపయ్యా. అయ్యా ఇదిగో ఎటువంటి దుష్టుడికి మా మీద అధికారం లేకుండా సహాయం చేయండి. మనం ఎప్పుడైతే నోరు తెరిచి ప్రార్థన చేస్తామో నీ మాటలు దేవుడు అంగీకరించే దేవుడు, నీ మాటల్ని అంగీకరించి ఆలకించే దేవుడు. దేవా ఇదిగో నా హృదయాన్ని కల్పిస్తున్నానయ్యా. ఎంతో మంది మా మధ్యన ఇప్పుడు లేనప్పటికీ, ఎంతో చదువుకున్న వారైనప్పటికీ, డబ్బున్న వారైనప్పటికీ ప్రభా, జ్ఞానం ఉన్నవారైనప్పటికీ ఎవరు ప్రభా మా మధ్యన ఈ రోజు లేరు. కానీ అయ్యా మమ్మల్ని అయితే నీ సజీవ రెక్కల చాటును కాపాడిన దేవుడు కదా. అనేక మంది హాస్పిటల్ పాలవుతా ఉన్నారు, అనేక మంది మరణాన్ని చూస్తూ ఉన్నారు. అయ్యా ఇదిగో ఎటువంటి కీడు మా మీదకి రానివ్వకుండా సహాయం చేయండి. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా నువ్వు కాపాడినదేవో అయ్యా, వాళ్ళని ఏ విధంగా నువ్వు భద్రపరిచావో, ఏ విధంగా నీ కంచె వేసావో తండ్రి, అటువంటి కాపుదల మాకు దయచేవా తండ్రి. ఇదిగో నీ వైపు మా చేతులు ఎత్తుతా ఉన్నామయ్యా. ఇదిగో కరోనా వైరస్ మీరుగా నాశనం చేయమని అడుగుతా ఉన్నాం. మోషే ప్రభా యుద్ధంలో నీ వైపు చేతులు ఎత్తినప్పుడు అయ్యా యుద్ధంలో గెలిచినాడని వాక్యం సెలవిస్తా ఉంది కదా. నిజమే తండ్రి, ఈ లోకంలో ప్రభా మేము ఉంటా ఉన్నామయ్యా. ఈ కరోనాను ఎదిరించే శక్తిని మీరు మాకు దయచేయండి. ఈ కరోనాని ప్రభా మేము తండ్రి ఎదిరించి పోరాడి నీ నామముకు మహిమకరంగా ఘనకరంగా మేము నిలబడినట్లుగా మాకు సహాయం చేయండి అయ్యా. ఇటువంటి దుష్టుడికి మా మీద అధికారం లేకుండా సహాయం చేయండి అయ్యా. ఇంతగా మమ్మల్ని కాపాడుతున్న దేవా అయ్యా, ఏమి ఇచ్చినా నీ రుణం మేము తీర్చలేమయ్యా. గతించిన సంవత్సరం నుంచి అయ్యా మమ్మల్ని ఎంతగానో ఈ వ్యాధి మమ్మల్ని వెంటాడుతున్నప్పటికీ కూడా అయ్యా మమ్మల్ని భద్రపరుస్తున్న దేవా, మా క్షేమాన్ని దయచేస్తున్న దేవా, మాకు మీ దీవెనలు దయచేస్తున్న దేవా. మాకేమాత్రం అర్హత లేదయ్యా, మాకేమాత్రం యోగ్యత లేదు ప్రభా. అయినప్పటికీ నీ ప్రేమ బట్టి, నీ కృపను మాపై చూపిస్తున్న దేవా, మీకు వేలాది వందనాలయ్యా. నీకే స్తుతులు ప్రభా. అయ్యా ఇదిగో మీరు మా బంగారాన్ని అడగట్లేదు, మా డబ్బుల్ని అడగట్లేదు, కానీ మా విరిగి నలిగిన హృదయాన్ని అడుగుతా ఉన్నారయ్యా. మా హృదయంతో నిన్ను ఆరాధించే వారంగా, మా హృదయంలో నిన్ను చేర్చుకునే వారంగా మాకు సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేద్దాం అయ్యా. మమ్మల్ని విడిచిపెట్టొద్దయ్యా, మమ్మల్ని త్రోసివేయద్దు ప్రభా. నలిగిపోయే వారంగా ఉంటా ఉన్నామయ్యా. ఈ ఆత్మతో మమ్మల్ని నింపండి. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని. చూడు
పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా. అవును ప్రభువా, మా కంటి లోకంలో ఏది లేదా, ఏది శాశ్వతం కాదయ్యా. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, చూడు యేసయ్యా నన్ను. అవును ప్రభా, మీరు మమ్మల్ని చూడండి ప్రభా. అయ్యా, మాకున్న సమస్యలు మేము ఎవరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నామయ్యా, ఎవరితో మాట్లాడలేని స్థితిలో ఉన్నామయ్యా. అయ్యా, మమ్మల్ని ఒక్కసారి చూడయ్యా, మమ్మల్ని ఒక్కసారి మీరు దర్శించు ప్రభా. చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. లోకమంతా వెలివేయగా కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడగా భారమాయెను. లోకమంతా వెలివేయగా కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడగా భారమాయెను. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు. అవును ప్రభా, లోకమంతా నన్ను వెలివేసిన అయ్యా, నన్ను త్రోసివేసిన తోడు అంట ప్రభా. అయ్యా, నువ్వు నన్ను చూచే దేవుడు, నా చేయి పట్టుకుని నడిపించే దేవుడు అయ్యా. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతము కాదు కదా ప్రభా. అయ్యా, నా వైపు చూడయ్యా, ఇదిగో నా చేయి పట్టుకుని నడిపించే దేవుడు అయ్యా. చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మిని బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని, చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. అవును ప్రభా, నువ్వు తప్ప మాకెవరు లేరయ్యా. అయ్యా, అందరూ మమ్మల్ని వెలివేసినప్పటికీ అయ్యా, బయట మేము చూస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా, కరోనా వచ్చిన వాళ్ళు సొంత కుటుంబమే బిడ్డలతో ఉండలేని పరిస్థితుల్లో మేము చూస్తూ ఉన్నాం. ఒంటరిగా, దిగులుగా, బాధగా అయ్యా విలవిల్లాడుతున్నప్పటికీ నీ తండ్రి, వారి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో మేము ఉంటా ఉన్నాం. సొంత కుటుంబమే దగ్గరికి వెళ్ళలేని రోజుల్లో మేము ఉంటా ఉన్నామయ్యా. నిజమే, మమ్మల్ని ఎవరు వెలివేసినప్పటికీ, మాతో ఎవరు ఉన్నప్పటికీ, మాతో ఎవరున్నారు కదా ప్రభా. అయ్యా, నువ్వే మాతో ఉండే దేవుడు, నువ్వే మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు అయ్యా. ఈ లోకంలో మాకేది శాశ్వతము కాదయ్యా. నువ్వు అక్కడవే ప్రభా శాశ్వతమైన దేవుడు అయ్యా. నువ్వు అక్కడవే మమ్మల్ని ప్రేమించే దేవుడు అయ్యా. ఎంతమంది కరోనా వ్యాధితో బాధపడుతూ ఉన్నారో, ఎంతమంది హాస్పిటల్ పాలవుతా ఉన్నారో ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని మీరు తాకండి, ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి ప్రభా. ఇంకెవ్వరికి వ్యాధి సోకకుండా మీరుగా కంచి వేసి భద్రపరచండి. నీ ఆత్మతో నింపమని అడుగుతా ఉన్నారు ప్రభా.
నీ కార్యాలు మా పక్షిగా జరిగించండి అయ్యా. మమ్మల్ని, మా సంఘాన్ని, మా కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇగో ఆరాధనలో పాల్పొందుతున్న ప్రతి ఒక్కరిని అయ్యా మీరుగా కంచి వేసి భద్రపరచమని అడుగుతా ఉన్నాను ప్రభా. అయ్యా నీ వాక్యం చెప్పబోతుంటున్నా నీ దాసుడు నేనంతలా అభిషేకించండి. మాకు కావాల్సిన మాటలు మీరు మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.